యేసుప్రభువు కూడా అభిషేకంలో యేసుప్రభులో ఉంటే ఆయన దగ్గర అందరూ ఎవరు చేరారు తెలుసా? లూకా సువార్త 4:18 4:18. నీ దగ్గర అభిషేకం ఉంటే రాసి పెట్టుకో, నువ్వు రాసి పెట్టుకో. నువ్వు దాచిపెట్టుకోవాలంటే కూడా, వద్దనుకుంటే కూడా అభిషేకం ఉంటే ఈ గుంపు వచ్చి నీకు అతుక్కుంటారు. ఎవరు? లూకా సువార్త 4:18. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది ఉంటే ఏమవుతుంది? బీదలకు సువార్త, ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల, పేదలు. రెండవది, చెరలో ఉన్నవారు, బంధకాలు ఉన్నవారు ఆటోమేటిక్గా నీ దగ్గరకు వస్తారు. మూడవది, గుడ్డివారు చూపుగా వస్తారు. బంధకాలు ఉన్నవారు విడుదల కొరకు వస్తారు. తర్వాత నలిగిపోయిన వారు, బ్రోకెన్ పీపుల్, దుర్వార్తలు విని ఇంకా గాయపడ్డవారు హితవత్సరము ప్రకటన కొరకు వస్తారు. ఈరోజు ప్రియ సహోదరి నీకు అభిషేకం ఉందా? The anointing will always attract the broken. Anointing will always attract the lost. Anointing will always attract the people in debts, people in distress, people in depression. They will get attracted to the anointing because anointing is powerful. అది కూడా బైబిల్లో మనందరికీ తెలిసిందే. ఒకరోజు పేతురు, యోహాను వాళ్ళన్నారు, మా దగ్గర ఏం లేదయ్యా అని దేవాలయంకి వెళ్తున్నారు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాండి. దేవాలయంలో కారు చేయడానికి కూడా జోబులో చిల్లి గబా లేదు. ఇక బయటకు ముందుకు వస్తూ ఉంటే అడుగు తినేవాడు వాని యొక్క బట్టలో అడుగు తినే ఆ యొక్క పాత్రలో వాడికి ఆల్రెడీ కొద్దిగా వెండి ఉంది, కొద్ది బంగారం ఉంది. కొన్ని వెండి నాణేలు, బంగారం నాణేలు ఉన్నాయి. ఇప్పుడు వాడు చూస్తూనే ఊపుతా ఉన్నాడు. అది చూస్తూ పేతురు, యోహాను వైపు అలాగే తేరి చూస్తూ ఉన్నాడు. పేతురు, యోహాను వైపు చూస్తున్నాడు. పేతురు, యోహానుకి వాళ్ళు గిల్ట్ ఫీల్ అయిపోయారు. అయ్యా నాకు ఇవ్వడం నా దగ్గర ఏమీ లేదయ్యా. కనీసం వాళ్ళ దగ్గర ఏముందండి? అడుగు తినేవాడికి ఏముంది? కనీసం పేతురు, యోహానులకి కనీసము వెండి కాయిన్ లేదు, బంగారు నాణ్యం లేదు. కానీ అడక తినేవాడికి మొత్తం అంతా లోపల ఏదో ఒకటి ఉంది. అందుకొరకు అడక తినే వాళ్ళు ఫస్ట్ ఎట్లా వస్తారండి? చూడలేదు, ఒప్పుకుంటూ వస్తారు. ఏం ఒప్పుకుంటూ వస్తారు? వాళ్ళు ముందే ప్రిపేర్ చేస్తారు. ఇదో ప్రాంతంలో నేను డ్రైవ్ చేస్తాను. జంక్షన్ దగ్గర ఆగేసరికి వాళ్ళు వచ్చారు. హలో, ఇవ్వండి అడుగుతాను. వాస్తవంగా నేను పరిశోధన చేస్తే నా దగ్గర నిజంగా ఏం లేదండి. నా దగ్గర ఏం లేదమ్మా, ఏం లేదండి అని అన్నారు. అంటే పక్కన ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. ఫోన్ చూసుకొని దేవా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే బాగున్నాయి అన్నారు. పర్లేదు సార్, ఛార్జింగ్ పెట్టామని. కనీసం వాళ్ళకి ఏముందండి? క్యూఆర్ కోడ్ ఉంది. పేతురు, యోహానులకి అది ఉండలేదు. నేను ఒక మాట అన్నాను, ఈ క్యూఆర్ కోడ్లు చేయలేనివి, వెండి బంగారం చేయజాలినవి, ప్రపంచంలో అన్ని శక్తులు చేత కాకుండా మిగిలిపోయినవి ఎవరు చేయలేనిది పేతురు, యోహాను ఒక మాట అంటారు. వెండి బంగారం అది లేదు, కానీ నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అన్నాడు. వాడు లేచి నడవమారంభించాడు. వీళ్ళందరి దగ్గర ఎవరైతే ఏది చేత కాలేకపోయిందో వాళ్ళందరూ చేయలేనిది ఆ రోజు పేతురు, యోహాను దగ్గర ఏముందండి? అభిషేకం ఉంది. ప్రియ సోదరి ఒక మాట చెప్తాను. వీరు పేతురు, యోహాను అభిషేకించబడ్డవారు. క్రీస్తు ప్రభువారు అభిషేక్తుడు పేతురు, యోహాను అభిషేకం ఒక్కసారి కలిసై వారి మధ్యలో యేసు ప్రభు నామం యొక్క శక్తి ప్రవాహమైంది. ఇప్పుడు యేసు ప్రభు నామం ప్రవాహం అయితే అక్కడ వెండి బంగారం చేయజాలనేది ఇప్పుడు వారి జీవితంలో అభిషేకము చేయడము ఆరంభించింది. ఈరోజు అడుగుతున్నా, నీకేం కావాలి? వెండి బంగారం చేయలేనిది ఒకటి చేయగలుగుతుంది. ఏంటండి? అభిషేకం. The Spirit of God can do what gold cannot do, what riches in the world cannot do. ప్రపంచంలో ఏ ధనికుడు, అధికమైన శక్తి గలవాడు, ప్రపంచంలో రాజులు ఎవరు చేయలేనిది ఆత్మాభిషేకం ఒక్కటి చేయగలుగుతుంది. ఆ రోజు అందరూ చదివారు, దావీదా మాకేది కావాలో ప్రపంచం ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇదే ఉంటుంది. ఏంటది? అభిషేకం. I want to tell you something. The anointing will always attract the broken.